ఇక మంత్రి కొండా సురేఖ జీఎస్డీ ఇష్యూ తీవ్ర ప్రకంపనలు రేపుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కొండా సురేఖకు మరో షాక్ ఇచ్చింది. మేడారం అభివృద్ధి పనుల టెండర్లపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్ఎండ్బికి రికార్డులు అప్పగించాలని దేవాదాయ శాఖను ఆదేశించింది. ఇక ఈ మేరకు సిఎస్ దేవాదాయ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. టెండర్ల విషయంలో మంత్రుల మధ్య విభేదాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కొండా సురేఖ ఓఎస్డీని ఇప్పటికే తప్పించింది. కేబినెట్ సమావేశానికి ముందే మంత్రికి షాక్ ఇవ్వడం సంచలనంగా మారింది. సో మంత్రి కొండా సురేఖకు అయితే షాక్ తగిలినట్టుగా అయితే మనకు తెలుస్తోంది. మరి రీసెంట్గానే కొండా సురేఖ ఓఎస్డీని కూడా తప్పించడం జరిగింది విధుల నుంచి. మరి అసలు ఏం జరుగుతోంది అన్న సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, కొండా సురేఖ ఓఎస్డీని తప్పించిన తర్వాత ఏదైతే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో, ఏదైతే కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ను తప్పించిన వ్యవహారం ఏదైతే ఉందో, డెక్కన్ సిమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కొండా సురేఖకు సంబంధించిన ఓఎస్డీ తలదూర్చారని చెప్పి, బెదిరించారని చెప్పి కూడా ఏదైతే ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, అలాగే తన శాఖ కాకుండా కూడా దేవాదాయ శాఖ, అటవీ శాఖకు సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ డిప్యుటేషన్స్లో కూడా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా సుమంతే ఏదైతే పూర్తి స్థాయి పెత్తనం చెలాయిస్తున్నారని చెప్పి ఒక ఆరోపణలు ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ ఓఎస్డీని ఏదైతే ప్రభుత్వం తొలగించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో కొండా సురేఖకు సంబంధించిన ఓఎస్డీని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎస్డీని పట్టుకోవడానికి పోలీసులు మఫ్టీలో అయితే నిన్న రాత్రి అంతా కూడా తిరిగారు. సో ఈ నేపథ్యంలో కొండా సురేఖ హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఇంటి దగ్గర కూడా వెళ్ళారు. ఈ నేపథ్యంలో కొండా సుష్మిత వారితో ఏదైతే వాగ్వాదం చేసుకునే క్రమంలో కొన్ని ఆరోపణలు కూడా చేశారు. ఏదైతే బీసీ నేతను ఎదగనివ్వడం లేదు, సో మమ్మల్ని ఎదగనివ్వకుండా కొందరు కుట్ర పట్టుకుంటున్నారు, వేం నరేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, రోహిన్ రెడ్డి, అలాగే కడియం శ్రీహరి, వీళ్ళందరి పేర్లు కూడా తను తీస్తూ ఏదైతే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈ టెండర్కి సంబంధించిన ప్రధానంగా కూడా మొదటి నుంచి కూడా ఏదైతే ఇటీవలే కొండా సురేఖకు సంబంధించినటువంటి భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కూడా ఏదైతే హైకమాండ్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫిర్యాదు కూడా చేయడం కూడా జరిగింది. ఏదైతే మేడారంకి సంబంధించిన టెండర్ల అంశంలో ఏదైతే పూర్తి స్థాయిలో కూడా తన అనుచరులకే ఇప్పించుకుంటున్నారని చెప్పి కూడా దేవాదాయ శాఖకు సంబంధం లేని శాఖ, తన శాఖలో కూడా తను పొంగులేటి సుధాకర్ రెడ్డి ఏలు పెడుతున్నారని చెప్పి కూడా ఆరోపణ చేసుకుంటూ కూడా ఏదైతే వివాదం స్టార్ట్ అయింది. అయితే ముగిసిపోయింది అనుకున్న వివాదం మరోసారి కూడా ఏదైతే తెరపైకి వచ్చింది, చిలికి గానివారగా మారుతుంది. అయితే ఈ వివాదం చిలికి గానివారగా ఇంకా పెద్దగా అవుతుందా, లేదంటే టీ కప్లో తుఫాన్ లాగా ఒకటేసారి సైలెంట్ అవుతుందా కూడా చూడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివన్నీ కూడా చాలా సహజంగా జరుగుతుంటాయి. అయితే ఈ రోజు మనం నిన్న రాత్రి జరిగినటువంటి హైడ్రామా మొత్తం కూడా కొండా సురేఖ ఇంటి వద్ద చూసాం. కొండా సురేఖ కూతురు సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం ఇప్పటికే విన్నాం. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం హన్మకొండలో కొండా సురేఖకు సంబంధించినటువంటి కొండా సురేఖ భర్త అయినటువంటి కొండా మురళి మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ కూడా రేవంత్ అన్న మొదట సీఎం కావాలనుకున్నది నేనే, రేవంత్ అన్న కోసం పూర్తి స్థాయిలో కష్టపడ్డాము మేము. సో మాకు రేవంత్ అన్నతో ఎలాంటి విభేదాలు లేవు, నాకు ఎమ్మెల్సీ ఇస్తానని కూడా చెప్పారు. నాకు అసలు ఓఎస్డీ సుమంత్ గురించి పూర్తిగా నాకు ఎలాంటి సమాచారం కూడా లేదు, నేను ఎప్పుడు కూడా సెక్రటరీకి వెళ్ళలేదు, కేవలం ఒకసారి సెక్రటరీకి వెళ్ళాను, అది కూడా వాస్తుకు సంబంధించిన అంశంపైన వెళ్ళానని చెప్పి కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈ వివాదం ముగిసిందని చెప్పి అందరూ భావిస్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే కొండా సురేఖ మినిస్టర్ క్వార్టర్స్ మనం ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ కొండా సురేఖ మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం దేవాదాయ శాఖ ఏదైతే మేడారం జాతరకు సంబంధించినటువంటి పండ్లకు సంబంధించినటువంటి టెండర్లకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో, ఈ అంశం పూర్తిగా కూడా దేవాదాయ శాఖ దగ్గర ఉన్న ఫైల్స్ అన్నీ కూడా ఆర్ఎండ్బికి ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే సిఎస్ నుంచి కూడా ఏదైతే ఆదేశాలు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుంది, దీనిపై కొండా సురేఖ ఎలా స్పందిస్తారు, దీనిపై కొండా మురళి మళ్ళీ ఏం మాట్లాడతారు, పొంగులేటి సుధాకర్ రెడ్డి నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. అయితే దీంట్లో ఇప్పటికే కొండా సురేఖ కూతురు సుష్మిత కొందరు పేర్లు తీసింది, వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి, వీళ్ళందరి పేర్లు కూడా తీసింది. సో దీనికి సంబంధించిన అంశంపై కూడా వారు కూడా ఏమైనా స్పందిస్తారా, స్పందిస్తే ఎలాంటి రియాక్షన్ ఉంటుంది, అసలు ఈ వివాదం ఎంత దూరం వెళ్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ వివాదం ముగిసిపోయినట్టే అని చెప్పి అయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అటు కొండా మురళి కావచ్చు, అలాగే ఇటు కొండా సురేఖ కూడా ఏదైతే హైకమాండ్ నుంచి ఫోన్లు ఈ వివాదాన్ని ఇంతటితో తెరదింపాలి, ఎందుకంటే ఖచ్చితంగా మేడారం జాతర ప్రతిష్టాత్మకం, అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి, 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం నడుస్తుంది కాబట్టి దీన్ని ఇక్కడితో క్లోజ్ చేయాలని చెప్పి ఏదైతే ఈ ఫ్యామిలీకి ఇప్పటికే ఫోన్లు కూడా వెళ్ళినట్టయితే మనకు తెలుస్తుంది. ప్రతిభ రైట్.